హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మెగా డిఎస్సికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన 21 నుంచి అని ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు, కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు అని ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. తర్వాత ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, రేపు మెగా డిఎస్సి జాబితా అంటూ తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు అని మెయిన్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక న్యూస్లోకి వెళ్తే, రేపు మెగా డిఎస్సి జాబితా, తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థుల లిస్టు, అనంతరం తుది ఎంపిక అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సర్టిఫికేట్ల ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. ఇలా 16,347 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరు ఉద్యోగాల్లో ఎంపికవుతారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇదండి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్. తర్వాత వేటూ న్యూస్లో వచ్చిన న్యూస్ ఏంటో చూసేది. 16,347 ఉద్యోగాలు అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అంటూ వచ్చింది. మెగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కుల అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు, అంతే సంఖ్యలో వెరిఫికేషన్కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇది వేటూ న్యూస్లో వచ్చిన న్యూస్. ఈ న్యూస్ అయితే ఒంగోలుకు సంబంధించిందండి. ఈనాడు న్యూస్ పేపర్లోనే రావడం జరిగింది. కొరత ఉన్న చోటే కొత్త ఉపాధ్యాయులు అంటూ మనకు ఒక టైటిల్తో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఒంగోలుకు సంబంధించిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే పూర్తిగా ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనేది తెలుసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అన్ని సర్టిఫికేట్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మెరిట్ లిస్ట్ అయితే రాదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది కూడా మనకు కూడా తెలియదు. సెలక్షన్ లిస్ట్ అయితే రేపు వస్తుంది అంటున్నారు. కాబట్టి అందరూ కూడా సెలక్షన్ లిస్ట్లో ఉన్నవారు ఈ సర్టిఫికేట్ను ఒకసారి చెక్ చేసుకొని పూర్తిగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఫైనల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి ఈ న్యూస్ను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.